రోజుల్లో యువత సరదాగా చేస్తున్న పనులు సమస్తం పోగొడుతున్నాయి. లక్షల నుంచి కోట్ల రూపాయలు ఎసరు పెడుతున్నాయి. మొన్న ఈ మధ్య ఒక కుర్రాడు తలపొగరు నెత్తికి విచ్చలవిడిగా ఆడిన ఒక ఆటతో సమస్తం పోయాయి. లక్షల్లో డబ్బు ఒకే ఒక దెబ్బకు ఎగిరిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కోటి రూపాయల సొమ్ముకు మంటలంటుకున్నాయి. ఒక్క క్లిక్తో దాదాపు కోటి రూపాయలకు నిప్పంటుకుంది. ఏమాత్రం బాధ్యత లేని ఒక కుర్రాడు పనిపాట మరిచి ఆన్లైన్ గేమ్ ఆడి ఏకంగా 95 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో కాదు, మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. షాబాద్ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. వీరికి 2 కుమారులు. పెద్ద కొడుకు శ్రీపాల్ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. చిన్న కొడుకు హర్షవర్ధన్ రెడ్డి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. కొద్ది రోజుల క్రితం వీరు తమ భూములను ప్రభుత్వం టీఎస్ఐఏసీకి అప్పగించారు. ఆ భూమికి సంబంధించిన పరిహారం కింద ఎకరానికి 10.5 లక్షల రూపాయల కింద 1.05 కోట్ల రూపాయలు శ్రీనివాసరెడ్డి అకౌంట్లో జమ అయ్యాయి. ఇందులో హర్షవర్ధన్ కింగ్ 527 అనే ఆన్లైన్ గేమ్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని సరదాగా ఆడాడు. అదే అతడి కొంప ముంచింది. ఆ దిక్కుమాలిన గేమ్ ఆడుతుండగానే బ్యాంక్ అకౌంట్లోని దాదాపు 95 లక్షల రూపాయలు మాయమయ్యాయి. అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అయిన విషయాన్ని యువకుడు వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమకు జీవితంలో ఆసరాగా ఉంటాయని భావించిన భూపరిహారం డబ్బులన్నీ క్షణాల్లో అకౌంట్ నుంచి ఖాళీ అయ్యాయని తలుచుకుని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లను గుర్తించి తమకు డబ్బులు తిరిగిప్పించాలని కోరుతున్నారు. ఆ డబ్బులతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అరెకరం పొలాన్ని కొనాలన్నారు. కానీ డబ్బు మాయం కావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.